Hi everyone, welcome to Banking Aspirants Adda. In this session, we learn daily current affairs for SBI Clerk Mains exam especially. So now let's begin. Coming to first topic, Dr. Pratima Murthy, Head of Department of Psychiatry, National Institute of Mental Health and Neurosciences, Bangalore has been appointed as Director of the Institute for a period of 5 years. She will retire in March 2026. సో జస్ట్ ఇక్కడ పర్సన్స్ ఇన్ ద న్యూస్ లాగా జస్ట్ టు ది పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో సైకియాట్రీ డిపార్ట్మెంట్లో హెడ్గా వర్క్ చేస్తున్నారు. ఎక్కడ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్. సో ప్రజెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరు అని అంటే డాక్టర్ ప్రతిమా మూర్తి. సో నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు దేనికి అపాయింట్ అయ్యారు అని అంటే యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. ఇదివరకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉండేది, సైకియాట్రీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉండేది. సో ఎక్కడికి దేనికి అపాయింట్ అయ్యారు అని అంటే డైరెక్టర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years గాను డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో టిల్ మార్చ్ 2026 వరకు డాక్టర్ ప్రతిమా మూర్తి విల్ బి డైరెక్టర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. And Dr. Murthy was awarded the WHO Regional Director Special Recognition Award on World No Tobacco Day 2021. సో ఈ ఇయర్ 2021 వరల్డ్ నో టొబాకో డే ఎప్పుడు అబ్జర్వ్ చేశామంటే మనం May 21st. సో ఇదే రోజున డాక్టర్ ప్రతిమా మూర్తి గారికి WHO నుండి స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్, British lawyer Karim Khan was sworn in as new chief prosecutor for International Criminal Court, pledging to reach out to nations that are not members of the country and to try to hold trials in countries where crimes are committed. సో ఇది కూడా జస్ట్ పర్సన్స్ ఇన్ ద న్యూస్ లాగా జస్ట్ ది పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో బ్రిటిష్ లాయర్ ఎవరు అంటే మనకు కరీం ఖాన్ గారు చీఫ్ ప్రాసిక్యూటర్ ఫర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి అపాయింట్ అవ్వడం జరిగింది యాజ్ చీఫ్ ప్రాసిక్యూటర్. సో దేనికోసం అని అంటే ఇది జస్ట్ టు ట్రై టు ట్రయల్స్ ఇన్ కంట్రీస్ వేర్ క్రైమ్స్ ఆర్ కమిటెడ్. సో ఎక్కువగా ఏ కంట్రీస్ అయితే క్రైమ్స్ అనేవి కమిట్ అవుతారో సో అక్కడ ఏంటి అని అంటే ఇతను ప్లెడ్జింగ్ టు రీచ్ అవుట్ టు నేషన్స్ దట్ ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ ద కోర్ట్ అండ్ ట్రై టు హోల్డ్ ట్రయల్స్ ఇన్ ద కంట్రీస్. సో నెక్స్ట్, India was elected to the Economic and Social Council, one of the 6 main organs of the United Nations for the 2022 to 2024 term. In the Economic and Social Council by election, Greece, New Zealand, Denmark were elected for a term of office from January to December 2022, and Israel was elected for a term of office beginning January 1st, 2022 until December 31st, 2023. సో ఇక్కడ మనకు యునైటెడ్ నేషన్స్లో మొత్తం మనకు ఒక 6 మెయిన్ ఆర్గాన్స్ ఉంటాయి. అందులో ఒకటి ఏంటి అని అంటే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. అందులో ఇండియా అనేది ఎలెక్ట్ అవ్వడం జరిగింది ఫర్ ఎన్నో టర్మ్ కంటే 2022 టు 2024. అండ్ నెక్స్ట్ ఇంకా మిగిలిన కంట్రీస్ కూడా ఉన్నాయి ఇందులో. సో న్యూజిలాండ్ అండ్ డెన్మార్క్ వచ్చేసి జనవరి టు డిసెంబర్ 2020 వరకు మనకి డెన్మార్క్, గ్రీస్ అండ్ న్యూజిలాండ్ అండ్ డెన్మార్క్. అండ్ నెక్స్ట్, Israel was elected for a term of office beginning January 1st, 2022 and till 31st December 2023. ఇండియా మాత్రం 2022 టు 2024 అదొకటి గుర్తుపెట్టుకోండి, ఇండియా టర్మ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జపాన్ ప్లాన్స్ టు ఇష్యూ సో కాల్డ్ వ్యాక్సిన్ పాస్పోర్ట్ ఫ్రమ్ అరౌండ్ మిడ్ టు లేట్ జులై యాజ్ మోర్ యాక్టివిటీస్ అరౌండ్ ద వరల్డ్ ఓపెన్ అప్ టు పీపుల్ హూ హ్యావ్ బీన్ వ్యాక్సినేటెడ్ అగేనెస్ట్ ద కరోనా వైరస్. సో ఇప్పుడు మనం చాలా కంట్రీస్లలో ఇలాంటివి చూస్తున్నాము. సో వ్యాక్సిన్ పాస్పోర్ట్ అని అంటే ఏంటి అంటే ఇప్పుడు మనము 2 doses ఆఫ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నాము ఎవ్రీ అంటే వ్యాక్సిన్ని బట్టి. అది ఒక వ్యాక్సిన్ అయితే 28 days, లేదు అంటే 12 to 16 weeksలో మనం సెకండ్ డోస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ 2 dosesని కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటారో సో వాళ్ళు కంప్లీట్లీ వ్యాక్సినేటెడ్ అన్నట్టు. సో మనం 2 doses తీసుకున్న వాళ్ళకి వ్యాక్సినేషన్ అయిపోయింది అని చెప్పేసి ఒక పాస్పోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎవరు ప్లాన్ చేశారు అంటే జపాన్ కంట్రీ ప్లాన్ చేసింది. సో మనకు దీని యొక్క యూజ్ ఏంటి అని అంటే ఆ పాస్పోర్ట్ మన దగ్గర ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మనం ఏదైనా కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు ఈ పాస్పోర్ట్ అనేది. సో దానికి యూజ్ అవుతుందని చెప్పేసి జపాన్ కంట్రీ ప్లాన్డ్ టు గివ్ వ్యాక్సిన్ పాస్పోర్ట్. సో నెక్స్ట్, యాక్టర్ టిలోత్తమ షోమ్ వాజ్ వన్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఎట్ ద లేటెస్ట్ ఎడిషన్ ఆఫ్ ద UK ఏషియన్ ఫిలిం ఫెస్టివల్. రహ్గీర్ The Wayfarers was earlier screened at several film festivals, including Bhushan International Film Festival,
మామీ, ముంబై ఫిలిం ఫెస్టివల్, షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అండ్ సినిమేసియా ఫిలిం ఫెస్టివల్. సో మనకు ఇతను టిలోటమా షోమ్ యాక్టర్ who won the best actor award for latest edition of యూకే ఏషియన్ ఫిలిం ఫెస్టివల్. యూకేలో జరుగుతున్న ఒక ఏషియన్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ అనేది టిలోటమా షోమ్ గారికి రావడం జరిగింది. సో ఇతనికి సెవరల్ ఫిలిం ఫెస్టివల్స్లో కూడా ఇతనికి అవార్డు రావడం జరిగింది. అవి కొన్ని ఏంటి అని అంటే మనకు మామీ, ముంబై ఫిలిం ఫెస్టివల్ అండ్ షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అండ్ సినిమేసియా ఫిలిం ఫెస్టివల్. సో జస్ట్ టు ది పాయింట్ గుర్తుపెట్టుకోండి పర్సన్ నేమ్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ యోగా డే ఈజ్ అన్ యాన్యువల్ ఈవెంట్ దట్ హ్యాస్ ఇట్స్ రూట్స్ ఇన్ అన్ ఇండియన్ కంటెస్ట్ బట్ ఈజ్ కమామరేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 21st June. సో ఈ రోజున మనం యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో యోగా అంటే మనకు దిస్ ఇయర్స్ కమామరేషన్ ఈజ్ యోగా ఫర్ వెల్ బీయింగ్. సో అంటే ఈ ఇయర్ థీమ్ వచ్చేసి మనకు యోగా ఫర్ వెల్ బీయింగ్. హౌ ద ప్రాక్టీస్ ఆఫ్ యోగా కెన్ ప్రమోట్ ద holistic health of every individual. And this yoga word is derived from Sanskrit word. ఇది ఒక Sanskrit word అన్నట్టు. సో మనకు ది ఐడియా ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే వాజ్ కన్సీవ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, హూ ప్రపోజ్డ్ ద కాన్సెప్ట్ ఆన్ September 27th, 2024 డ్యూరింగ్ హిస్ స్పీచ్ ఎట్ ద UN జనరల్ అసెంబ్లీ. మనకు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో సో ఎప్పుడైతే ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ మనకు నరేంద్ర మోడీ గారు 2014లో పిఎంగా ఎలక్ట్ అయ్యారో అప్పుడు జరిగిన UN జనరల్ అసెంబ్లీలో ఈ కాన్సెప్ట్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఏ రోజున అంటే September 27, 2024. బట్ మనకు యునైటెడ్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు June 21 రోజున మనకు ఇంటర్నేషనల్ యోగా డేగా ఒక ఇంపార్టెన్స్ డే అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి అవేర్నెస్ ఇస్తారన్నట్టు, యోగా గురించి అవేర్నెస్ ఇవ్వడం. సో నెక్స్ట్, Sarbani Nanda, currently the most active Indian athlete in the world, has emerged as the fastest Indian woman this year. The 30-year-old from Odisha clocked a personal best 11.36 seconds at the NACAC New Life Invitational Meet in Florida, the US. With her 11.36 seconds, Nanda replaces S. Dhanalakshmi, who clocked 11.38 seconds in the Federation Cup in Patiala in March 2021. సో ఇది స్పోర్ట్స్కి రిలేటెడ్ న్యూస్. సో సర్బానీ నందా, సో ఇప్పుడు ఈమె ఏంటి అని అంటే మోస్ట్ యాక్టివ్ ఇండియన్ అథ్లెట్ ఇన్ ద వరల్డ్లోనే మోస్ట్ యాక్టివ్ అథ్లెట్గా గుర్తించడం జరిగింది. ఈమె ఒడిషా స్టేట్ పర్సన్ సర్బానీ నందా గారు. సో ఈ రికార్డ్ అనేది ఫస్ట్ ఇదివరకు ఎవరి ప్లేస్ మీద ఉండేది అంటే ధనలక్ష్మి, ఎస్ ధనలక్ష్మి వచ్చేసి ఇదే సేమ్ని మనకు 11.38 సెకండ్స్లో కంప్లీట్ చేశారు. మొన్న రీసెంట్గా జరిగిన పటియాలా కప్లో, ఫెడరేషన్ కప్లో మార్చ్లోనే జరిగింది అది కూడా. ఈమె ఇప్పుడు 11.36 సెకండ్స్ అంటే 2 సెకండ్స్ ముందు రీచ్ అయ్యి తన ప్లేస్ని రిప్లేస్ చేశారు సర్బానీ నందా గారు. సో నెక్స్ట్, డాక్టర్ తదాంగ్ మిను, based in Arunachal Pradesh, has been appointed to the Coaches Committee of International Boxing Association, the parent body for boxing in the world. She is the first woman in the country and the second Indian to be appointed as a member of AIBA. So she is also president of Arunachal Amateur Boxing Association. సో ఇదివరకు ఈమె తదాంగ్ మీను గారు AABA అంటే అరుణాచల్ అమాత్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ గాను ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా AIBAకు అపాయింట్ అవ్వడం జరిగింది. సో మనకు షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ఇన్ ద కంట్రీ అండ్ ద సెకండ్ ఇండియన్ టు బి అపాయింటెడ్ యాజ్ ద మెంబర్ ఆఫ్. ఇండియా నుంచి చూసుకుంటే మనకు సెకండ్ పర్సన్ AIBAకి ప్రెసిడెంట్గా ఉండడం ఈ కమిటీకి. ఇదేంటి AIBA, సో ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్కు ఎవరు అపాయింట్ అయ్యారు? తదాంగ్ మిను, బేస్డ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, రిలేటెడ్ టు అరుణాచల్ ప్రదేశ్ స్టేట్. సో నెక్స్ట్, in a major boost to India's export of geographical indications, certified agricultural produce, a consignment of fiber and mineral rich Jalagon banana has been shipped to Dubai, United Arab Emirates. The 22 metric tons of GI certified Jalagon banana were sourced from progressive farmers of తండాల్వాడి విలేజ్, జలగాన్ డిస్టిక్. సో మనకు GI ట్యాగ్ గురించి మనము మొన్ననే రీసెంట్గా డిస్కస్ చేసాము. ఏదైనా వస్తువులకు కానీ పండ్లకి కానీ ప్రాంతం ఆధారంగా ప్రత్యేకత వస్తే వాటికి మనం GI ట్యాగ్ అనేది ఇస్తారు. సో రీసెంట్గా మనము జర్దాలు, మ్యాంగోస్ గురించి డిస్కస్ చేసాము. సో అలాంటిదే ఇక్కడ ఒక బనానా న్యూస్లోకి వచ్చింది. సో జలగాన్ బనానా, సో ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ అంటే జలగాన్ డిస్ట్రిక్టే.
సో అందుకే దానికి జలగాన్ బనానా అనే పేరు అనేది వచ్చింది. సో ఇది ఏ ఏ స్టేట్లో ఉంది అంటే మహారాష్ట్ర స్టేట్కి రిలేటెడ్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటి అంటే జలగాన్ బనానా ఎక్కడికి మనకు షిప్పింగ్ అవుతుంది అంటే టు దుబాయ్ యూఏఈకి మనము ఎక్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్, Guru Prasad Mohapatra, the secretary in the Department of Industry and Internal Trade, has passed away due to COVID-19 related complications. So just the persons in the news. So COVID-19 related issues valla Guru Prasad Mohapatra garu. So idan evaru anante secretary in the Department of Industry and Internal Trade ga secretary ga పనిచేస్తున్నారు. సో ఇక్కడ గురు ప్రసాద్ మొహాపాత్ర. సో మొహాపాత్ర అనే నేమ్స్ ఎక్కడ నుంచి వచ్చినా కానీ దే బిలాంగ్స్ టు ఒడిషా స్టేట్ అన్నట్టు. సో కొందరిని నేమ్స్ని బట్టి కూడా వాళ్ళు ఏ స్టేట్కి బిలాంగ్ అవుతారు అనేది మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నంబూదరి అనే పేరు వచ్చింది అంటే దే బిలాంగ్స్ టు కేరళ స్టేట్. సో అట్లాగే గెహ్లాట్ అని వస్తే వాళ్ళు రాజస్థాన్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు. అశోక్ గెహ్లాట్ సీఎం గారు ఉన్నారుగా. సో అలా సో ముఖర్జీ బెనర్జీ అట్లాంటివి వస్తే మనకు వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ అంటాం. సో అట్లా కొన్ని కీ పాయింట్స్ అవి చూసుకోండి. సో ఇక్కడ జస్ట్ ఇది పర్సన్ గురు ప్రసాద్ మొహాపాత్ర ఎవరు అంటే మనకు సెక్రటరీ, రీసెంట్లీ పాస్డ్ అవే. సో హీ వాజ్ ద గుజరాత్ క్యాడరీ 1986 బ్యాచ్ IAS ఆఫీసర్ ఇతను. సో నెక్స్ట్, ఇబ్రహీం రైసీ హ్యాస్ వన్ ద 2021 ఇరానియన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, winning 62% of the vote with about 90% of ballots counted. సో ఇక్కడ ఇది కూడా పర్సన్స్ ఇన్ ద న్యూసే. సో ఇరాన్ కంట్రీకి క్యాపిటల్ ఏంటి మనకు టెహ్రాన్ అండ్ కరెన్సీ వచ్చేసి ఇరానియన్ తోమన్. సో ఈ కంట్రీకి మనకు రీసెంట్గా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి జరగడం జరిగింది. సో ఎవరు ఎలక్ట్ అయ్యారు ప్రెసిడెంట్గా అని అంటే మనకి ఇప్పుడు ఇబ్రహీం రైసీ. సో ఇతను ఇదివరకు ఎవరు ఉండేదనంటే హసన్ రౌహానీ గారు ఉండేది. హసన్ రౌహానీ ఇన్ ఆగస్టు 2021లో ఇప్పుడు ఇబ్రహీం రైసీ గారు అపాయింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇతనికి 62% ఓట్ విత్ 90% ఆఫ్ బ్యాలెట్స్ కౌంటెడ్. 62% ఓటింగ్తో ఇబ్రహీం రైసీ గారు గెలవడం జరిగింది. సో మనకు ఒక ఇరాన్ కంట్రీలో ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఎవ్రీ కంట్రీలో కూడా మనకు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ లేదు అని అంటే మనకు ప్రథమ పౌరుడు అంటాము. సో అది ఎవరు అంటే ఎవ్రీ కంట్రీ కానీ మనకు ప్రెసిడెంటే ఉంటారు. సో మన ఇండియాకి వచ్చేస్తే రాష్ట్రపతి మనకు అత్యుత్తమ ఫస్ట్ పొజిషన్లో ఉంటారు. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అంటే రాష్ట్రపతి నేమ్ చెప్తాము, కానీ ఇరాన్లో అలాగుండదు. సో ఇరాన్ కంట్రీలో మనకు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద ఇరాన్ కంట్రీ అని అంటే మనము సుప్రీం నేత అంటాం వాళ్ళను. ఇరాన్ సుప్రీం అనే పేరుతోటి పిలుస్తారు. సో అతను ఇప్పుడు ఎవరు ఉన్నారంటే మనకు అయతుల్లా అల్ ఖమేనీ అనే పర్సన్ మనకి ఇప్పుడు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇరాన్ అన్నట్టు. సో సుప్రీం నేత అంటాం అతన్ని. సో సెకండ్ పొజిషన్లో ఉండేది ఎవరు అని అంటే ప్రెసిడెంట్ ఉంటారు. సో ప్రెసిడెంట్ ఎవరు అని అంటే మనకు హసన్ రౌహానీ గారు ఉన్నారు. ఆగస్టులో ఇబ్రహీం రైసీ గారు అపాయింట్ అవుతారు. సో నెక్స్ట్, మ్యాక్స్ వెర్స్టాపెన్ హ్యాస్ వన్ ద 2021 ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్. దిస్ రేస్ ఈజ్ ద 7th round ఆఫ్ 2021 FIA Formula 1 వరల్డ్ ఛాంపియన్షిప్స్. సో ఇది స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూస్. సో మనకు మ్యాక్స్ వెర్స్టాపెన్ గారు ఎక్కడ ఏ కంట్రీ అంటే నెదర్లాండ్స్ నుంచి. సో ఫ్రెంచ్ రీసెంట్గా 2021 ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ అనేది జరగడం జరిగింది. సో ఇందులో మ్యాక్స్ వెర్స్టాపెన్ గారు గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. సో ఎవరి మీద రన్నర్ వచ్చేసి మనకు లూయిస్ హ్యామిల్టన్. సో నెక్స్ట్ లూయిస్ హ్యామిల్టన్ వచ్చేసి మనకు బ్రిటన్ నుంచి. సో నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ఎవరు అని అంటే సెర్గియో పెరోజ్. సో ఇతను మెక్సికో కంట్రీకి సంబంధించిన ఆయన. సో వీళ్ళందరూ కూడా రెడ్ బుల్సే. ఒక లూయిస్ హ్యామిల్టన్ మాత్రం మార్సెడ్స్. సో జస్ట్ మ్యాక్స్ వెర్స్టాపెన్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ మ్యాక్స్ వెర్స్టాపెన్. సో ఇవ్వండి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఇప్పుడు SBI క్లర్క్ ఎగ్జామ్ ఉంది కదండి. సో మెయిన్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.